హలో డే 2 ఇన్ గోకర్ణ. డే 1 వీడియో ఎవరైనా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. దానివల్ల మీకు ఒక కంటిన్యూటీ అనేది వస్తుంది. అండ్ ఎవరైనా గోకర్ణ ప్లాన్ చేసుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ 7 o'clockకి అలా అరౌండ్ చూడండి. అండ్ నైట్ అంతా కూడా కొంతసేపు వర్షం పడింది. మార్నింగ్ చూడండి క్లౌడీగా అలా ఉంది. చూపించాను కదా, ఈ రూమ్స్ వచ్చేసి విల్లా విత్ పూలే. బట్ మేము ఉంటున్నది ఏంటంటే ప్రీమియం విల్లా విత్ పూల్. ప్రీమియం అంటే ఈ కొంచెం డెక్ ఇచ్చారు కదా, కొంచెం ప్లేస్ అనేది ఉంది ఫ్రంట్ సైడ్ వెళ్ళేసి కొంచెం కూర్చోడానికి. ఇది ప్రీమియం విల్లా విత్ పూల్. మేము ఇది బుక్ చేసుకున్నాము. దానికి ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేశారు. మాకు బుక్ చేసుకునేటప్పుడు అర్థం కాలేదు, 2 రూమ్స్ సేమే ఉన్నాయి కదా, ఏంటో డిఫరెన్స్ అని. హ్యాపీ బర్త్డే టు మీ. గుడ్ మార్నింగ్. నేను 6కే లేచాను, ఇంకా నిద్రపట్టలేదు. సో నా వాయిస్ కొంచెం హార్డ్గా ఉంటే లీవ్ ఇట్. నా వాయిస్ మరీ కామెడీగా ఉండిద్ది. ఇప్పుడే నిద్ర లేచాను కదా, సో మాట్లాడుతుంటే అలా బొంగురు గొంతులాగా వస్తుంది. మాట్లాడాక అది సెట్ అయిపోయిద్ది. అండ్ ఇప్పుడు లేచేసి వెళ్ళి బాగా చేసి రెడీ అవుదాము. వాళ్ళు ఇంకా పడుకొని ఉన్నారు, నవీన్ అండ్ మోక్ష. సో నేను రెడీ అయ్యేలోపు వాళ్ళు లెగుస్తారు. లేచి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ 1 or 2 ప్లేసెస్ ఉన్నాయి, సో దానికి వెళ్దాం అనుకుంటున్నాము. అంతే. మేము ఆఫ్ సీజన్లో వచ్చాం కదా, సో ఆఫ్ సీజన్లో రావడం వల్ల ది హోనావర్ది బోట్ రైడింగ్ అవన్నీ కూడా అడ్వెంచర్స్ యాక్టివిటీస్ అవన్నీ కూడా క్లోజ్ అంట. ఈ మంత్ ఎండింగ్, సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్లో అనేది స్టార్ట్ చేస్తారంట అవన్నీ మళ్ళీ. సో మాన్సూన్ సీజన్లో వచ్చేసి అవన్నీ ఎండ్ చేసేస్తారు. అండ్ మేము చూసుకోకుండా వచ్చాం కదా ఆఫ్ సీజన్లో, సో పర్లేదు. కానీ ఇక్కడ బీచెస్ అవన్నీ ఉన్నాయి, ఇంకా ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి, సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ నుండి కొంచెం దూరము అవన్నీ తిరిగి చూడడానికి. ఈరోజు నేను మీతో సింపుల్ మేకప్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను జస్ట్ ఎలా రెడీ అవుతాను సింపుల్గా అవన్నీ కూడా షేర్ చేసుకుంటాను ఆఫ్టర్ బాత్. అండ్ లెట్స్ గో. ఆ డే వచ్చేసి నా బర్త్డే. సో బర్త్డే అంటే స్పెషల్ ఉండేది కదా, ఎవరికైనా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. గర్ల్స్ అయితే బాగా రిలేట్ అవుతారు, బాయ్స్కి అంత అనిపించదు. కానీ గర్ల్స్కి ఏ డ్రెస్ వేసుకోవాలి, ఒక 10-15 days ముందు నుండి బర్త్డే వస్తుంది అనిపిస్తుంది. బట్ ఇప్పుడిప్పుడే కొంచెం 30sలోకి ఎంటర్ అయ్యాక కొంచెం తగ్గింది ఆ యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్ అవన్నీ కూడా కొంచెం తగ్గుతున్నాయి. కానీ ఇయర్కి వన్సే వస్తుంది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను నేను ఎప్పుడైనా కానీ నా బర్త్డే. ఈవెన్ మోక్ష అండ్ నవీన్ బర్త్డే కూడా అంతే. ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళడం కానీ ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా చేయాలనిపిస్తుంది ఆ డే వచ్చేసి. ఇది రొటీన్ డేలా కాకుండా ఇలా డిఫరెంట్గా అనిపిస్తేనే కొంచెం స్పెషల్ అనిపిస్తుంది అని నా ఫీలింగ్. మీ అందరికి ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారా కొంచెం స్పెషల్గా అనిపించాలని? ఇది కూడా అలాగే అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు నోట్లో పెట్టుకోగానే చెవుల్లో నుండి అట్లా వచ్చేసింది జింజర్, గొంతులోకి ఫుల్ జింజర్ వేసి పెట్టారు. Mox, my sleep not done? నేను ఈవినింగ్ తక్కువ ఇచ్చారు కదా క్వాంటిటీ. మోక్షమా గుడ్ మార్నింగ్. Happy birthday, Who's happy birthday? Mommy. How should you say? Let's see. How should you say? Look at mommy. Happy birthday. You are telling to swimming pool or to mommy? Look at mommy and say, Kanna. Happy birthday. Give kiss. Give a hug and kiss. థ్యాంక్ యూ మోక్షు. You're feeling sleepy? Still sleepy? No. Then why your face is like this? You should say, Mommy, happy birthday. Should you sing? Mommy, happy birthday. Give a tight hug and tight kiss and say, Mommy, happy birthday. Mama, happy birthday. థ్యాంక్ యూ. వచ్చేసి రెడీ అయిపోయాను. మీకు మేకప్ రొటీన్ అవన్నీ చూపిస్తాను కదా, షార్ట్ వీడియోలో అనేది అప్లోడ్ చేస్తాను, చూడండి. నవీన్ నాకు బర్త్డేకి అనేది గిఫ్ట్ అనేది ఇచ్చారు, కడా టైపు బ్రాస్లెట్. సో దీని కాస్ట్ అవన్నీ కూడా ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది చేశాను. లింక్స్ అన్నీ కూడా కింద ఉంటాయి, అన్ని కింద అనేది చూడండి, దాని కాస్ట్ ఎంత అవన్నీ కూడా. వచ్చేసి ఈ డ్రెస్ అనేది వేసుకొని ఇలా రెడీ అయ్యాను. అండ్ వాచ్ కానీ అవన్నీ కూడా అన్ని లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మీకు ఎలా అనిపించిందో నా ఓవరాల్ అవుట్ఫిట్ అనేది, బర్త్డే అవుట్ఫిట్ ఎలా అనిపించిందో చెప్పండి. రెడీ విత్ మీ కూడా చేశాను, షార్ట్ వీడియోస్లో అన్నీ ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. అండ్ వాచ్ పెట్టుకున్నాను, ఇయర్ రింగ్స్ సింపుల్గా వైట్వి పెట్టుకున్నాను, హ్యాంగింగ్ టైప్ ఇవి. హెయిర్ స్టైల్ వచ్చేసి కిడ్స్ వేసుకునేటట్లు ఆ క్లిప్స్ పెట్టుకొని వేసుకున్నాను. అండ్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలాగా. What is the breakfast? Bread omelette. And Dosa. dosa.
ఆలు పరోటా, We don't. బ్రెడ్ ఆమ్లెట్, This sauce. ఆలు పరాటా. సాస్ వద్దులే. అండ్ దిస్ వ్యూ. Why? వాట్ ఆర్ యు ఈటింగ్? They don't make. ఇవన్నీ ఇచ్చారు. 1 million. 2 1 million they go. లెమన్ ABC. లెమన్ ఆల్రెడీ తిన్నాను. పిన్న ఉందా? వీళ్ళు ఇన్స్టాంట్ పోహా చేసినట్టున్నారు. Papa, అమ్మా my letter is river. They can be with. అది సెల్ఫీ వీడియో కాబట్టి ఇట్స్ కమింగ్. రివర్స్ కనిపిస్తుంది. Here also is river. No. Just like this. I like this. సో ఇంక అందరం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాము. బాగుంది, బ్రేక్ఫాస్ట్ అయితే నచ్చింది. పోహా ఒక్కటి ఇన్స్టాంట్ పోహా వల్ల మాకు నచ్చలేదు అంతే. Coconut plant. నో టచ్ మీ నాట్. Touch me not. See here. Here also. Touch me not plants. వీడియో వచ్చేసి కొంచెం రాగా ఉంటుంది అండ్ అన్ఫిల్టర్డ్ వీడియో. కొంచెం లాగ్ అనిపిస్తుంది, బట్ నాకు ఎందుకో రాగా పెట్టాలనిపించింది, అందుకే రాగా పెడుతున్నాను. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి, లేదంటే స్కిప్ చేసుకుంటూ చూడండి. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు వస్తుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక రిసార్ట్లోనే గ్రీనరీ బాగుంది కదా, ఫొటోస్ దిగుదామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇప్పుడే రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి వచ్చాము. ఫొటోస్ అయితే దిగాము, చాలా బాగా వచ్చింది. గ్రీనరీ అంతా కూడా బాగున్నాయి కదా. కొన్ని ప్లేసెస్ అనేది పిక్ చేసుకొని కొన్ని మ్యాండేటరీ పిక్స్ ఉంటాయి కదా, సో అవన్నీ దిగాము. ఒక 1 hour టైం పట్టింది. దాని తర్వాత కొన్ని గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇండోర్ గేమ్స్, ఇక్కడే అవుట్డోర్ గేమ్స్ అవన్నీ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో క్యాట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, క్యాట్స్ అండ్ డాగ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి రిసార్ట్లో. రిసార్ట్ అయితే చాలా బాగుంది అండ్ చాలా పెద్ద రిసార్ట్, చాలా ప్లేస్ ఉంది. బట్ వీళ్ళు ఏంటంటే ఇంకా కొంచెం బాగా మోడిఫై చేయొచ్చు. అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేశాక ఇంకా బయటకు వెళ్దాం, లంచ్ కూడా తినేద్దాం, బీచ్ దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి అలా స్టార్ట్ అయ్యేమో లేదో ఫుల్ వర్షం అనేది దంచి కొట్టింది. అసలు ఒక 15 minutes అలా రిసెప్షన్లో కూర్చొని ఇంకా వర్షం అనేది తగ్గాక బీచ్కి అనేది స్టార్ట్ అయ్యి వెళ్ళాము. అప్పటిదాకా బాగుంది అండ్ మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో అప్పుడే ఇంకా వర్షం అనేది పడింది. నిన్న కూడా అంత ఎగ్జాక్ట్లీ మేము బయటకు వెళ్దాం అనుకుని అప్పుడే వర్షం పడింది. అలా ఇంకా బీచ్కి అనేది రీచ్ అయ్యాము. నిన్న వచ్చిన బీచ్ ఓమ్ బీచ్, నిన్న మార్నింగ్ వచ్చాము కదా బీచ్, సేమ్ బీచ్కి అనేది వచ్చాము. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయి కానీ కొంచెం దూరంగా ఉన్నాయి, 10 kilometers అలా ఉన్నాయి. సో మధ్యలో వర్షం పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, అంత దూరం ఎందుకులే అని చెప్పేసి ఈ బీచ్ బాగుంది, నచ్చింది మాకు. అంటే క్రౌడ్ ఎక్కువ లేదు, బాగుంది, ఏ బీచ్కి వెళ్ళినా అంతే కదా అని చెప్పేసి వచ్చాము. ఒకసారి ఫుల్ ఎంజాయ్ చేశాడు వాటర్లో వచ్చేసి. చూడండి మోక్షకి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్స్ అనేది తీసుకెళ్ళాము అండ్ శాండ్ టాయ్స్ అనేది తీసుకెళ్ళాము. ఎప్పుడైనా బీచ్కి కిడ్స్తో వెళ్తుంటే ఇలా క్యారీ చేయండి స్నాక్స్, అట్లాగే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లాత్స్, శాండ్ టాయ్స్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. మేమైతే కొన్ని వీడియోస్ అలా దిగాము అండ్ కొన్ని ఫొటోస్ అలా దిగాము. మీకు వీడియోస్ అండ్ ఫొటోస్, ట్రాన్సాక్షన్ వీడియోస్ అవన్నీ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫొటోస్ అవన్నీ కూడా చాలా బాగా వచ్చినాయి. కిడ్స్ సైడ్ పోజెస్ అవన్నీ కూడా తెలుస్తుంది, కిడ్స్ తోటి అండ్ కపుల్ పోజెస్ అవన్నీ కూడా మీకు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు అన్నీ కూడా తెలుస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో. సో పక్కాగా ఫాలో అవ్వండి, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కొంతసేపు అక్కడ బీచ్లో ఎంజాయ్ చేశాక ఇక పక్కనే కెఫే ఉంది, నిన్న కూడా వెళ్ళాము, సేమ్ నమస్తే కెఫే బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు వెళ్తే ఓమ్ బీచ్ పక్కనే నమస్తే కెఫేకి వెళ్ళండి, బాగుంది. బీచ్ సైడ్ చూస్తూ, బీచ్ వైపు చూస్తూ ఇట్లా తింటూ ఉంటే స్నాక్స్, ఫుడ్ అవన్నీ కూడా చాలా బాగుంది. మేము వచ్చేసి స్టార్టర్ ఒకటి, డ్రింక్స్ అనేది మొజిటో అవి తీసుకున్నాము. అవి తీసుకొని ఒక 1 hour అట్లా ఫుల్గా ఆరామ్సే కూర్చొని ఎంజాయ్ చేసేస్తూ బీచ్ వ్యూని తిన్నాము. తిని ఇంకా కొంతసేపు అట్లా ఇంకా మళ్ళీ రూమ్కి స్టార్ట్ అయిపోదాం అని అనుకున్నాము. ఆఫ్టర్నూన్ అయిపోయింది, అప్పటికే టైం వచ్చేసి 1 అలా అయిపోయింది. కొంతసేపు ముచ్చట్లు చెప్పుకుంటూ అలాగా టైం అనేది స్పెండ్ చేసాము. గోకర్ణ మీకు ఎదురు మిలేగా 300
ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా, సో ఆఫ్ సీజన్ వల్ల అన్ని షాప్స్ కూడా బంద్ అయినాయి, క్లోజ్ అయిపోయినాయి. ఏదో ఒక 2-3 షాప్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ మూతీ టైప్ తీసుకుందాము చిన్నవి అని చెప్పేసి ఒక 3 లైన్స్ వచ్చింది, తీసుకున్నాను. 300 రూపీస్ ఛార్జ్ చేశారు. బిగ్గివి మూతీవి కూడా ఉన్నాయి. ఆల్రెడీ నేను అండమాన్ వెళ్ళినప్పుడు అప్పుడు బిగ్గిది మూతీది అని ఒక లైన్ది సింగిల్ లైన్ది తీసుకున్నాను. సో అందుకని చిన్నదని తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ వెళ్ళేసి ఒక నాప్ తీసుకొని మళ్ళీ లేచి రెడీ అయ్యాము. సో బయటకు వెళ్దాం, బీచ్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి ఇంకా డిన్నర్ చేసేసి వద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ న్యూ డ్రెస్ వేసుకున్నాను. సో అవుట్ఫిట్ అంతా చూపిస్తాను, అంతా కూడా ఎలా ఉంది ఏంటి. ఇలా సింపుల్గా నైట్ కదా, సో వైట్ స్టోన్స్వి పెట్టుకున్నాను, ఇయర్ రింగ్స్ అవన్నీ, నెక్ పీస్, సింపుల్గా రెడీ అయ్యాను. నెక్ పీస్ కానీ ఇయర్ రింగ్స్ కానీ సింపుల్గా పెట్టుకున్నాను. ఎందుకంటే డ్రెస్ హైలైట్ చేద్దామని చెప్పేసి. నెక్ పీస్ అవన్నీ హైలైట్ అయిపోతే డ్రెస్ హైలైట్ అవ్వదు కదా అని చెప్పేసి. ఓవరాల్గా చూడండి, వాచ్ వచ్చేసి ఫాజిల్ వాచ్ పెట్టుకున్నాను. అండ్ ఈ హ్యాండ్కి వచ్చేసి కడా టైప్ది ఆల్రెడీ నవీన్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా, సో అది పెట్టుకున్నాను. బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను, క్యారెట్ లైన్లో తీసుకున్నాను కదా అవి. అండ్ ఓవరాల్గా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది, డీప్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ డ్రెస్ వచ్చేసి. సో మీకు ఏ డ్రెస్ నచ్చింది? ఫస్ట్ డ్రెస్ నచ్చిందా, మార్నింగ్ వేసుకుంది నచ్చిందా, అండ్ ఈవినింగ్ వేసుకుంది నచ్చిందా? ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ వన్ ఏదో చెప్పండి. ఇది వచ్చేసి రిసార్ట్ ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ వీడియో అనేది తీయలేదు కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి రెవలర్స్ రిసార్ట్. మేము వచ్చేసి అగోడాలో బుక్ చేసుకున్నాము. ఆ కాస్ట్ అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను, అంత ఎంత అయింది ఏంటి అని చెప్పేసి. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాము, బీచ్కి వెళ్దామని చెప్పేసి. నిన్న ఈవినింగ్ వెళ్ళిన బీచ్కి వెళ్తున్నాము మేము. కొన్ని ఫొటోస్ అవన్నీ బాగా వచ్చింది నిన్న ఈవినింగ్. సో దానికి వెళ్తుంటే మధ్యలో ఫ్లవర్ షాప్ కనిపిస్తే ఒక రోజ్ ఫ్లవర్ అనేది ఇట్లా బొకే టైప్లో తీసుకుందామని చెప్పేసి కొన్ని వీడియోస్కి వాటికి యూజ్ అవుతుంది. నేను కొన్ని వీడియోస్ అనేది ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. ఇలా చేద్దాము, కొన్ని ఇన్పుట్స్ అనేవి ఉన్నాయి నాకు బీచ్ దగ్గర, అది తీసుకొని బీచ్కి వెళ్ళాము. ఇలా బీచ్లో వాటర్లో నా డ్రెస్ పడిపోతుంటే మోక్ష చూడండి వచ్చి ఫాస్ట్గా నా డ్రెస్ అనేది పైకి ఎత్తుతున్నాడు. అవ్వకుండా భలే అనిపించింది నాకైతే అసలు. అలా కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా దిగాము. కాకపోతే నిన్న బాగా లైట్ ఉంది, ఈరోజు ఏందో ఊరికే మబ్బులు పట్టి ఇంకా లైట్ అనేది చాలా తక్కువ ఉన్నింది. నిన్న బాగా వచ్చినాయి ఫొటోస్. కొంచెం బీచ్లో ఎంజాయ్ చేశాక లైటింగ్ అనేది తగ్గిపోతుంది. నిన్నటికన్నా కూడా ఈరోజు అంత లైటింగ్ లేదు. ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోదాం రూమ్కి అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. రిసార్ట్కి వెళ్ళేసి కేక్ కటింగ్ చేద్దామని చెప్పేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మమ్మీ, హ్యాపీ బర్త్డే. తీసుకో మమ్మీ, పెట్టు కొంచెం. మమ్మీ విల్ కీప్ సమ్ టు యూ. Say happy birthday to mommy. Thank you. మేము బీచ్ దగ్గర ఉన్నప్పుడే చెప్పాము మాకు ఇలా కేక్ కావాలి, కేక్ తీసుకురండి అని చెప్పాము. సో వాళ్ళకి కేక్ తీసుకొచ్చేసారు. మేము వచ్చేసరికి ఇంకా కేక్ కటింగ్ అనేది చేసేసి మేమంతా తినలేము కదా అని చెప్పేసి ఒక 2 పీసెస్ ఉంచేసుకొని ఇంకా వాళ్ళకి కేక్ అనేది ఇచ్చేసాము. సో మేము వచ్చేసి ఫ్రైడ్ రైస్ అవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని తిన్నాము డిన్నర్కి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. నా 31st బర్త్డే అనేది ఇలా అయిపోయింది. అండ్ టైం వచ్చేసి 10 అయింది టైము. పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అనేది లేచి ఇంకా మళ్ళీ మురుదేశ్వర్ అండ్ కొన్ని టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మేము క్యాబ్ అనేది మాట్లాడుకున్నాము. సో క్యాబ్ 8కి వచ్చి పికప్ చేసుకునేది. ఇంకా ఒకేసారి రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా క్యాబ్ తీసుకొని ఇంకొకేసారి 1 అవర్ అవన్నీ కూడా చూసేసి మురుదేశ్వర్ అవన్నీ కూడా వెళ్ళేసి ఇంకా అక్కడే మాకు ట్రైన్ కూడా మురుదేశ్వర్లోనే. సో ఇంకా అక్కడ ఎక్కేస్తాము. 7కి అలా ఉన్నింది ట్రైను. సో 7 లోపు ఇవన్నీ కవర్ చేసుకోవాలి. కొన్ని వాటర్ ఫాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ చూసేసి ఇంకా మేము అనేది రిటర్న్ అవుతాము. రేపటితో మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ చూసారు కదా మీరు మార్నింగ్ నుండి ఏం చేసామో. అండ్ గోకర్ణలో వచ్చేసి ఈ 2 days ఏం ఎక్స్ప్లోర్ చేసామో అవన్నీ కూడా మీకు చూపించాను. అండ్ రేపటి వీడియో కూడా మిస్ కాకుండా చూడండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎవరైనా గోకర్ణకు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్పుట్స్ అనేది వస్తుంది ఈ వీడియోస్ వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బాయ్. స్టే హెల్దీ, స్టే పాజిటివ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. సే బాయ్ మోక్ష. Bye. గుడ్ నైట్. Good night.